ఆగండి, 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 ఆగండి. ఒకసారి ఆగండి. నెట్టేయమాకండి. దేవునికే మహిమ కలుగును గాక. నెట్టేస్తున్నారేంటండి అమ్మ చెప్పే ఎప్పుడు మాటలేలే కదని కదండీ! దేవుని బిడ్డలారా, ఒక్క చిన్న సమయం దేవునికివ్వండి. దేవుడు అద్భుతమైన సాక్ష్యాలు చెప్తున్నారు. ఎంత అద్భుతం అంటే చూస్తే, వింటే మీరే ఆశ్చర్యపోతారు. అమ్మా! అని. దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుచున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. చూడండి ఆళ్ళేం చెప్తున్నారు? అమ్మా! నా కోసం నువ్వు రోజూ ప్రార్థిస్తావు. అలాగా నా బిడ్డల కొరకు ప్రార్థిస్తావు. నీ కళ్ళల్లో నీళ్ళొస్తే నేను చూడగలనా? ఆమేన్. 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 ఇంతకన్నా ఇంకేం కావాలి నాకు? చెప్పండి. ఇంతకన్నా ఇంకేం కావాలి? దేవునికే మహిమ కలుగును గాక. ఆ దేవునికి ఏమిచ్చినా రుణం తీర్చలేను. ఇంత మంచి బిడ్డలనిచ్చినందుకు ఇది నా భక్తి, నా నీతి కాదు గానీ దేవుని కృప అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మీరందరూ నన్నింతలా ప్రేమిస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆత్మానుసారంగా ఇంకా ఎదగాలనిపిస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. అద్భుతమైన సాక్ష్యమండి. మరి మొన్నటి దినమందు లైవ్‌లోకి ఒక బాబొచ్చారు. ఆ బాబు వచ్చి చాన్నాళ్ళయిందంట. ఉద్యోగం కోసం ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్నారంట. అయితే సక్సెస్ అవ్వట్లేదంట. ఎంత ట్రై చేసినా సరే దేవుని మహాకృపను బట్టి మనందరం ప్రార్థించాం. లైవ్‌లో ప్రార్థించగా మళ్ళీ తెల్లారే వచ్చి సాక్ష్యం చెప్పారు నిన్నటి దినమందు. మొన్న ప్రార్థన చేస్తే నిన్నొచ్చి, అమ్మా! నీ పాదములకు నమస్కారాలు తల్లి. నాకు ఉద్యోగాన్నిచ్చారు దేవుడు. ఎంత గొప్ప అద్భుతమో చూడండి. ఒక్క దినము ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు ఆ యజమానులు దర్శించి బిడ్డకు ఉద్యోగం ఇచ్చారంట. ఎంత సంతోషమో ఆ బాబుకి. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కని సాక్ష్యమండి. దేవుడు వెంటనే జవాబిచ్చారు, జాబ్ ఇచ్చారు. బిడ్డకు మరి కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చి కుటుంబాన్ని రక్షించి ఇంకా రాకడకు సిద్ధపరిచేలాగా దీవిందాము. ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంకో సాక్ష్యం ఉండండి. ఇంకొక చిన్న సాక్ష్యము. దేవుడు మనందరిని దీవించును గాక. మరి అలాగేనండి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మొన్న నైటు నాకు లైవ్ అయిపోయిందండి. లైవ్ అయిపోయాక నేను ఇంకా పడుకోవడానికి ప్రిపేర్ అయిపోతున్నాను. ప్రిపేర్ అవుతుంటే ఈలోపు ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ విన్నాను. విన్నాక ఆ మెసేజ్ విన్నప్పుడు నా మనసు ఎంతో సలించిపోయిందండి. చాలా బాధ అనిపించింది. రూమ్‌లో అందరూ పడుకున్నారు. నేను ఒక్కదాన్నే పడుకోలేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మెల్లిగా లేసి మళ్ళీ బయటికెళ్ళి మళ్ళీ మెసేజ్ విని, ఆ మెసేజ్ ఏంటంటే, ఆ అమ్మాయి 3 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదంట ఈళ్ళ ఇంట్లో వాళ్ళు. అయితే 3 నెలల నుంచి జీతం కాకుండా 2 నెలల జీతం ఇవ్వాలని అబద్ధం ఆడిస్తుందంట. ఈ అమ్మాయి పరిస్థితి ఎలాగుందంటే చాలా దారుణంగా ఉందండి. అంటే అంతకుముందే పరిస్థితి బాగోలేదు. ఇప్పుడు ఇంకా బాధపడిపోతుంది. ఇక ఏడుపుతూ నాకు మెసేజ్ చేసిందండి. ఇంక వెంటనే నేనెళ్ళి ఓ పక్కకెళ్ళి ప్రార్థన చేసి, అమ్మ నువ్వు కంగారు పడకు. నీ జీతం నీకిస్తారు దేవుడని ధైర్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చి పడుకున్నాను. పడుకున్నాక తెల్లారి ఇంకా పనంతా అయిపోయాక కాసేపు ఉన్నాక తెల్లారి కూడా అన్ని పనులు కొంచెం సగబెట్టాక ఫోన్ చేసి ప్రార్థన చేసి ధైర్యం చెప్పాను. నీ జీతం నీకు వస్తుంది, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకో, నేను ప్రార్థిస్తాను. దేవుడికే మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమండి. మరి ఈరోజు గ్రూప్లో సాక్ష్యం చెప్పింది గ్రూప్లో రాత్రి కూడా, ఈ రోజుకి పొద్దున కాదండి రాత్రే లైవ్ అయిపోయాక మళ్ళీ వచ్చాను. అంటే 24 గంటలు ఖచ్చితంగా అనుకోవాలి. 24 గంటల్లో మళ్ళీ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. మళ్ళీ అదే టైము, పడుకునే టైము. మెసేజ్ చేసిందమ్మా, నీ పాదములకు నమస్కారాలమ్మా, నువ్వు ఎంత బంగారు తల్లివమ్మ నువ్వు. నాకు జీతం 3 నెలల జీతం చేతికిచ్చి, మాదే పొరపాటు, నువ్వు కరెక్ట్గానే చెప్పావని జీతం 3 నెలల జీతం ఇచ్చారంట. ఆమేన్. ఆమేన్. ఏమని వర్ణించాను నీ మహిమను, ఏ రీతి వివరించాను నీ ఘనతను, వేణుల పొగడిన ఏమని పాడిన నిన్ను స్తుతించుట నా తరమా. ఆయన్ని అసలు ఏమని పొగడాలి, ఏమని పాడాలి, ఏమని స్తుతించాలి? ఎంత అద్భుతమండి. 24 గంటల్లో 2 అద్భుతాలు. ఆ బాబు విషయంలో, ఈ పాప విషయంలో. మరి సాక్ష్యం కూడా చెప్పిందండి ఆ బిడ్డ. మరి ఎంత ఏడ్చిందో అంత సంతోషాన్ని నింపారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశించును గాక. విన్న వారందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ప్రార్థన చేసుకొని మీరు కూడా సాక్ష్యం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. మరణాతండి.